అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. ఈరోజు మనం చందమామ కథల్లోని పటిక బెల్లం అనే కథ చెప్పుకుందాం. కొత్తగా ఉద్యోగం మీద ఆ ఊరు వచ్చిన అచ్యుతం అద్దె ఇంట్లో దిగాడు. అతను రోజు కచేరీకి వెళ్ళి వచ్చే దారిలో చిన్న పెంకుటిల్లు ఉన్నది. ఆ ఇంటి అరుగు మీద 50 ఏళ్లావిడ కూర్చుని ఉండేది. ఆమె రోజు అభిమానంగా అచ్యుతం కేసి చూస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆవిడ గుడి నుంచి వస్తూ అచ్యుతానికి కనపడి, నాయనా, ఇది పటిక బెల్లం, దేవుడి ప్రసాదం, కళ్ళకద్దుకుని తిను అంటూ పటిక బెల్లం ముక్క ఒకటి అచ్యుతం చేతిలో పెట్టింది. అచ్యుతం పటిక బెల్లం నోట్లో వేసుకున్నాడు. తరువాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు. ఆమె అచ్యుతంతో, నిన్ను చూస్తుంటే మా తమ్ముణ్ణి చూస్తున్నట్టే ఉంటుంది. వాడు పొరుగుళ్ళో కరణం. వాడంటే నాకు పంచ ప్రాణాలు. వాడికి మాత్రం నా నీడే గిట్టదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఆమె తన గోడు చెప్పుకున్నది. ఆవిడ పేరు అచ్చాయమ్మ. భర్త పోయి 5 ఏళ్లు దాటింది. పిల్లలు లేరు. ఒక్క తమ్ముడు మాత్రం ఉన్నాడు. భర్త పోయాక తమ్ముడి ఇంట గాడిద చాకిరీ చేసింది. అయితే తమ్ముడి భార్య ఆమెను హీనంగా చూడటమే కాక భర్తతో లేనిపోని చాడీలు చెప్పేది. అవి నమ్మి తమ్ముడు ఆమెను కొట్టవచ్చేవాడు. అన్నీ సహించి ఆమె అక్కడే పడి ఉండేది. 2 ఏళ్ల క్రితం తమ్ముడు ఇంట్లోంచి తరిమేస్తే ఈ ఊరు వచ్చి ఉంటున్నది. అచ్చాయమ్మ అచ్యుతానికి తనను గురించి అంతా చెప్పి, నాయనా, ఈ ఒంటరి బతుకు మీద రోత పుడుతున్నది. ఎన్ని చేసినా మా తమ్ముణ్ణి మర్చిపోలేకుండా ఉన్నాను. నువ్వైనా నాతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తృప్తిగా ఉంటుంది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నది. అచ్యుతానికి ఆమె మీద జాలి పుట్టుకొచ్చి, అలాగే వచ్చిపోతూ ఉంటాను అక్కయ్య అన్నాడు. ఆ జవాబుకు ఆమె మురిసిపోయి అప్పటికప్పుడు వంట చేసి అచ్యుతం చేత కొసరి కొసరి తినిపించింది. ఆ రోజు నుంచి అచ్యుతం తరచుగా ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఆమె కూడా అచ్యుతం ఇంటికి వచ్చి అతడు కచేరీకి వెళ్ళాక ఇల్లు సర్ది బట్టలు ఉతికి రాత్రి భోజనం సిద్ధం చేసి ఉంచేది. ఒకరోజు రాత్రి అచ్యుతం ఇంటి తలుపు ఎవరో దడదడా బాదారు. అచ్యుతం పోయి తలుపు తీసేసరికి వాకిట్లో అచ్చాయమ్మ గడగడా వణికిపోతూ కనిపించింది. సంగతేమిటి, ఎందుకా భయం అంటూ అచ్యుతం లోపలికి దారి తీశాడు. అచ్చాయమ్మ లోపలికి వచ్చి పెద్ద చెంబు నిండా మంచినీళ్లు తాగి జరిగింది చెప్పింది. ఆమెకు నిద్ర పట్టబోతుండగా పెరట్లో ఏదో అలికిడి అయింది. ఆమె కిటికీలోంచి చూడగా పెరట్లో మొక్కలు తింటూ గేదె ఒకటి కనిపించింది. ఆమె పెరటి తలుపు తెరిచి గేదెను అదిలించి వచ్చి తలుపు మూస్తుండగా మెడను చల్లగా ఏదో తాకింది. అచ్చాయమ్మ భయం కొద్దీ కేక వేయబోయి తల తిప్పేంతలో గుప్పెట కత్తి పట్టిన నల్లటి వాడొకడు గోల చేయకుండా మెడలో ఉన్న గొలుసు, చేతికున్న బంగారు గాజులు ఇచ్చేయి, అరిచావో పీక తెగిపోతుంది అన్నాడు కరుకుగా. ఇంతలో అదృష్టవశాత్తు గస్తీ తిరుగుతున్న రక్షక భటుడు అటుగా వచ్చాడు. దొంగ పళ్ళు కొరుకుతూ, ఇప్పటికి బతికిపోయావు, ఈ బంగారం వదులుతాననుకున్నావా, చూస్తూండు అని పారిపోయాడు. భయంతో ప్రాణాలు కడబట్టగా అచ్చాయమ్మ ఏం చేయాలో తోచక ఆ రక్షక భటుడికి కాస్త వెనక్గా నడుస్తూ అచ్యుతం ఇంటికి వచ్చేసింది. ఈ నగలు మా అమ్మవి. మొగుడు చచ్చిన దానికి నగలెందుకు, నా పెళ్ళానికివ్వు అంటూ వేధిస్తున్నాడు నా తమ్ముడు. నాకున్న ఆస్తి అంతా ఈ నగలే. ఈ నగలు ఇప్పుడే ఇచ్చేస్తే చచ్చాక నా శవాన్ని దహనం చేసేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఇవి దొంగ ఎత్తుకుపోయాడంటే నా తమ్ముడు నమ్మడు అంటూ అచ్చాయమ్మ మెడలో గొలుసు, చేతి గాజులు తీసి అచ్యుతం చేతిలో పెట్టింది. ఆ తరువాత వారం తిరక్కుండానే ఆమె అచ్యుతంతో, దొంగ భయంతో నాకు రాత్రుల్లో నిద్రలేదు. కాపలా కాయలేని సొత్తును దగ్గర ఉంచుకోవటం మనిషికి నరకం. ఆ నగలు నా తమ్ముడి ముఖాన కొట్టేస్తాను అన్నది. అచ్యుతం ఆమెకు నగలు ఇచ్చేద్దామని పెట్టెలో చూస్తే నగలు లేవు. బట్టలన్నీ తీసి దులిపి చూసినా ప్రయోజనం లేకపోయింది. నగలు కనిపించకపోయేసరికి అచ్చాయమ్మ గొల్లుమన్నది. ఆ దొంగ వెధవ అన్నంత పని చేశాడు. నువ్వు ఏమరుపాటుగా ఉన్నప్పుడు లోపలికి వచ్చి నగలు ఎత్తుకుపోయి ఉంటాడు. 3000 ఖరీదు చేసే నగలు నేనెక్కడ తెచ్చేది? నా తమ్ముడికి సంగతి తెలిస్తే చంపేస్తాడు. వాడు ఆ పాపం కట్టుకోకముందే ఏ నూతిలోనో దూకి చస్తాను అంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. అచ్యుతానికి ఏమీ పాలుపోలేదు. ఆ 3000 పెట్టి అచ్చాయమ్మకి అలాంటి నగలే చేయించాలి. కానీ తన దగ్గర అంత డబ్బు లేదు.
అచ్యుతం అప్పటికప్పుడే బయలుదేరి అచ్చాయమ్మ తమ్ముడుండే గ్రామం చేరాడు. అక్కడ కరణంగారి ఇల్లు తెలుసుకొని ఆయనతో జరిగిందంతా చెప్పి, ఆ నగలు పోవటానికి నా అజాగ్రత్తే కారణం. మీరు ఆవిడను ఏమీ కోప్పడకండి. వాయిదాల మీద ఆ డబ్బు చెల్లిస్తాను అన్నాడు ప్రాధేయపడుతూ. కరణం అంతా విని ఫెళ్ళున నవ్వి, మా అక్క బుద్ధి వయసు మీరుతున్న కొద్దీ పదునెక్కుతోంది. ఆమె సంగతి నీకేమాత్రం తెలిసినట్టు లేదు అని అచ్చాయమ్మ గురించి చెప్పాడు. అచ్చాయమ్మది చిన్నతనం నుంచి దొంగబుద్ధి. భర్త పోయాక తమ్ముడి ఇంట ఉన్న 2 ఏళ్ళు నానా రచ్చ చేసింది. ఇంట్లో అవి ఇవి దొంగలిచ్చేది. వాడకానికి తెచ్చిన సరుకులు రహస్యంగా అమ్ముకునేది. పిల్లలను చావబాదేది. భార్యాభర్తల మధ్య తంపులు పెట్టేది. సొంత అక్క కదా అని చాలా కాలం సర్దుకుపోయాడతను. అయితే ఆమె ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా చిన్న చిన్న దొంగతనాలను ప్రారంభించేసరికి ఇక పరువు పోతుందని ఇంట్లోంచి పంపివేశాడు. ఆమె ఖర్చులకు నెల నెలా డబ్బు పంపిస్తున్నాడు. మా అక్క నా మీద దుష్ప్రచారం చేసి ఎదుటివాళ్ల జాలి సంపాదించి వాళ్ళను మోసగిస్తున్నది. నువ్వు ఆవిడ మీద జాలిపడి ఆ 3000 ఇస్తావని ఆవిడ ఆశ. ఇంట్లో మనిషిగా ఉంటున్నది కనుక ఆ నగలు పెట్టెలోంచి ఆవిడే తీసుకొని ఉంటుంది. నిజానికి మా అక్క దగ్గర బంగారు నగలంటూ లేవు. అవి గిల్టువై ఉండాలి. నువ్విలా చెయ్యి అంటూ అచ్చాయమ్మ తమ్ముడు అచ్యుతానికి ఏం చెయ్యాలో రహస్యంగా చెప్పాడు. అచ్యుతం ఇంటికి తిరిగి రాగానే అచ్చాయమ్మ ఆత్రంగా, నగలు దొరికాయా అని అడిగింది. నేను మీ తమ్ముడి ఊరు వెళ్ళొస్తున్నాను. మీకింకేం భయం లేదు. నగల ఖరీదు 5000 మీ తమ్ముడు వాదించాడు. చేసేది లేక 5000 ఇచ్చి వస్తున్నాను అన్నాడు అచ్యుతం. అచ్చాయమ్మ తెల్లబోయి మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళింది. ఆ మర్నాడు ఆమె చీకటితోనే బయలుదేరి తమ్ముడుండే ఊరికి వెళ్ళి వాకిట్లో ఆయన కనిపించగానే, ఏరా పాపిష్టి వెధవ, ఆ గిల్టు నగల ఖరీదు 5000? నాకు రావాల్సిన డబ్బు మధ్యలో నువ్వు గద్దలా తన్నుకుపోతావా? ఆ 5000 వెంటనే కక్కు. నేనసలే మంచిదాన్ని కాదు అన్నది కోపంగా. వస్తూనే అక్షింతలు వేస్తున్నావా? అవును, పెద్దదానివి కనుక నీకు ఆ అర్హత ఉన్నది. కానీ ఒకటి, ఈ వయసులో డబ్బు కాపీనంతో మోసాలకు దిగావంటే చచ్చి దయ్యానివవుతావు. హాయిగా దైవచింతన చేస్తూ మా ఇంట్లోనే ఉండు అన్నాడు అచ్చాయమ్మ తమ్ముడు. ఆమె వెనకనే బండిలో వచ్చిన అచ్యుతం ఆ మాటలన్నీ విని అచ్చాయమ్మతో, నిన్ను అక్క అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. నమ్మించి ఎంత మోసం చేశావు అన్నాడు అసహ్యపడుతూ. అచ్చాయమ్మకు తల కొట్టేసినట్టయింది. అచ్చాయమ్మ తమ్ముడు కరుణం అచ్యుతంతో, నువ్వు కుర్రవాడివి. అయినా ఈ అనుభవంతో కొంత లోకజ్ఞానం అలవర్చుకోవాలి. పటిక బెల్లం పటిక చూపులకు ఒకేలా ఉంటాయి. ఏవేవో తెలుసుకోకుండా నోట పెట్టుకుంటే నోరంతా చేదవుతుంది. మనుషుల్లో కూడా అలా పటిక లాంటి వాళ్ళు, బెల్లం లాంటి వాళ్ళు ఉంటారు అన్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.